హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షిక చెప్తున్నాను కదా, అందులో 15వ భాగాన్ని ఇవాళ చెప్పుకుందాం. అందులో ముఖ్యంగా మా అమ్మగారి తమ్ముడు ఆంజనేయులు మావయ్య అని అంటారు, ఆయన వాళ్ళ ఊరు తీసుకెళ్ళారు. దాని గురించి క్లుప్తంగా చెప్తాను. దానికన్నా ముందుగా ఒకసారి 1963 బిగినింగ్లో కృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణార్జున యుద్ధం అనే సినిమా వచ్చింది. మేమందరం కూడా ఇంటిల్లిపాది వెళ్ళాం. మా రాజ్యంపిన్ని గారు, సత్యపిన్ని గారు వీళ్ళందరూ వస్తే వెళ్ళి సెకండ్ షోకి వెళ్ళి కేసరి టాకీస్లో దాని గురించి మాట్లాడుకుంటూ చిట్ చాటింగ్ చేసుకుంటూ సెకండ్ షో అయినాక వస్తుంది. వచ్చాక తలుపులు తట్టేటప్పటికి మా నాన్నగారు వచ్చి తలుపు తీస్తారని అనుకున్నాం. ఇంత చేస్తే ఓ పెట్రోమాక్స్ లైట్ పట్టుకొచ్చి ఇద్దరు పోలీసులు తలుపు తీశారు. మేము ఒక్కసారిగా స్టన్ అయినాం. తర్వాత గుర్తుకొచ్చింది, మా స్కూల్లోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఎలక్షన్స్ ఏవో జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవోను. దానికి 2 బూతులు అక్కడ అరేంజ్ చేసేవారు. దానికోసమని కాపలాగా ఇద్దరు పోలీసులు ఉన్నారు. వాళ్ళు తలుపు తీసేటప్పటికి మేము ఒక్కసారిగా స్టన్ అయ్యి అప్పటిదాకా గలగలా మాట్లాడుకుంటున్న వాళ్ళం కాస్త ఒక్కసారిగా సైలెన్స్ అయ్యి కామ్గా లోపలికి వెళ్ళాం. మన్నాడు ఎలక్షన్స్ అవన్నీ జరిగినాయి. దట్ ఈజ్ ఏ డిఫరెంట్ స్టోరీ. అలాగే మా అమ్మగారి తమ్ముడు ఆంజనేయులు గారు ఉంటాడు, ఆంజనేయులు మావయ్య అంటాం. ఆయన మా చిన్నప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇంటి దగ్గర నుంచి వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు, కనిపించలేదు. అంచేత అమ్మగారి తమ్ముడు ఆంజనేయులు మావయ్య, ఇంకొక ఆయన సత్యపండ మావయ్య ఉన్నారని అంటూ ఉంటారు. కానీ చివరిదాకా చాలా రోజుల దాకా మాకు కనపడదు. అంటే మాకు 6వ క్లాస్ అయిపోయిన తర్వాత, అంటే ఇంచుమించు నాకు 9 ఏళ్ళు నిండిపోయే టైం అప్పటికి, అప్పుడు ఆయన సడన్గా ప్రత్యక్షమైనాడు. ఏలూరు మా ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు మా నాన్నగారు, ఈయన ఆంజనేయుల కింద లెక్క, ఆంజనేయ స్తోత్రం హనుమాన్ చాలీసా పఠించు మనవాడి ముందర అని అంటే హనుమాన్ చాలీసా అంతా కడగడగడ చెప్పేసేసాడు. అది చాలా మెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి తణుకులో వివాహం అయింది. తణుకులో పెళ్ళి కుదిర్చారు. తణుకులో పెళ్ళయింది. తణుకు పెళ్ళికి వెళ్ళాను చాలా కోలాహలంగా. పెళ్ళి అయిపోయిన మర్నాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురేవో పందాలు అవి ఆడుకుంటూ ఉంటే మాకు డబ్బులు ఇస్తే సినిమాకి వెళ్తామని చెప్పాం. వాళ్ళు అందులో గెలిచిన వాటి దాంట్లో డబ్బులు ఇస్తే నేను, మా బాబురావు అన్నయ్య, పాపక్క ముగ్గురం కలిపి అదేదో పద్మశ్రీ టాకీస్ అని ఆ సినిమా హాల్లో స్త్రీ సాహసం అనే ఒక సినిమా చూసి ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసేసాం. మా మామయ్య గారు అక్కడ ములుకుదురో ఎక్కడో అక్కడ ఉండడానికి వెళ్ళారు. అంటే పొన్నూరు దగ్గర ములుకుదురు అనే ఊరు. అంటే మేము 8th క్లాసులో ఉండగా, అంటే సుమారు 1966 అక్టోబర్ ఆ టైంలో దసరా హాలిడేస్కి రారా మాతో పాటు అని చెప్పి వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయారు. మా రాత్రి భోజనం చేసేసాక 10ంటికో ఎంతకో రైలు ఎక్కి విజయవాడ వచ్చాం. విజయవాడలో జీటీ ఎక్స్ప్రెస్ ఏదో క్యాచ్ చేద్దామని చూస్తే అది ఎంతసేపటికి రాలేదు. తెల్లారుజామున 4ంటికో ఎంతకో వచ్చింది. మొత్తం మీద మేము నిడుబ్రోలు అనే స్టేషన్లో దిగేటప్పటికి 5:30 ఎంత అయింది. అప్పుడు పొన్నూరులో మళ్ళీ బస్సు ఎక్కి అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం ములుకుదురు అనే ఊరు వెళ్ళాం. ములుకుదురు అనే ఊరు దగ్గర ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దాంట్లో అందులోనూ టెంపరీగా మా మామయ్య వర్క్ చేస్తూ ఉండేవాడు. మా మామయ్యకి కొత్తగా మ్యారేజ్ అవుతుంది. ఆవిడకి కూడా అంత బాగా వండి పెట్టడం అది బాగా రాదు. దాంతో టిఫిన్ అది నేను ఒక రోజు తినడం ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ ఏం చేశాడంటే ఒక హోటల్లో వాడికి చెప్పేశాడు, ఇదిగో మా వాడు రోజు వస్తాడు, వాడికి ఏం కావాలంటే టిఫిన్ పెట్టు, నేను తర్వాత సెటిల్ చేస్తానని. అంచేత రోజు ఇక్కడ పళ్ళతో వేసేసుకోవటం, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ టిఫిన్ చేసేస్తూ ఉండేవాడు. కానీ ఆ ఊళ్ళో వాడు చేసిన టిఫిన్ చాలా టేస్టీగా ఉండేది. అట్లాంటి చట్నీస్ నేను ఎక్కడ మళ్ళీ ఇంత మటుకు చూడలేను. మళ్ళీ అటువైపు నుంచి వెళ్ళినప్పుడు చూశాను, కానీ ఆ హోటల్ నాకు కనపడలేదు. బాపట్ల వెళ్ళేటప్పుడు చూసాను. ఇది పొన్నూరుకి బాపట్లకి మధ్యలో ఉంటుందన్నమాట ఈ ఊరు. అక్కడ అందరూ చాలా విచిత్రమైన ఆటలు ఆడుతూ ఉండేవారు. లోకల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే లోకల్ పెద్ద మనుషులు, రచ్చబండలాగా ఉండేది. అక్కడ నేను వెళ్ళి చూస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు. వాడు అగ్గిపెట్టి మీద 2 అగ్గిపుల్లలు నుంచోబెట్టి కింద ఒక ₹10 బిళ్ళ పెట్టి దాన్ని అగ్గిపుల్లలు ముట్టుకోకుండా, చేత్తో ముట్టుకోకుండా తీయాలంటూ ఉండేవారు. అలా చేసేవారు.
తమాషాగా అగ్గి పుల్లల్ని కొసలుగా వెలిగిస్తే ఆ పుల్ల పైకి లేచేది. అప్పుడు ₹10 తీసుకున్నాడు. అలా పందెం తీసేసుకునేవారు. రాత్రిపూట బస్సులు అవి ఎక్కువగా తిరిగేవి కాదు. అంచేత రోడ్డు మీదే నీళ్లతో గళ్ళుగా గీసి చెర్ర ఆటలు ఇట్లాంటివన్నీ ఆడుతూ ఉండేవారు. మేము కూడా ఆడుతూ ఉండేవాళ్ళం సరదాగా. అవన్నీ కొంచెం వెన్నెల రాత్రుల్లాగానే ఉండేవి కదా. అలాగే చిన్న చిన్న పందాలు అవి కడుతూ ఉండేవారు. అంటే ఇట్లాంటివి నేను ఎక్కడ చూడలేదు. వాడెవడో అంటూ ఉండేవాడు, గోదావరిలో ఒక ఊరికి రాజమండ్రికి మధ్యన రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, దానికి ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి అని ఎవడో ఊరికనే క్వశ్చన్ వేశాడు. ఎవడో 50 ఎన్నో అంటే కాదు, ఖచ్చితంగా ఇంత ఉండాలి అని ఖచ్చితంగా చెప్పాలని ఏదో పందెం కాసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. చూసుకుని చెక్ చేసుకుని 56 స్తంభాలు ఉన్నాయని అలా హ్యావ్లాక్ బ్రిడ్జ్కి లెక్క పెట్టుకుని వచ్చారు. అలాగా చిన్న చిన్న ఇవన్నీ పందాలు అవన్నీ కాస్తూ ఉండేవారు. ఆ ములుకుదురుకి దగ్గరలోనే పొన్నూరు అనే ఊరు ఉంది. పొన్నూరు దగ్గరికి తీసుకెళ్ళాడు మా మామయ్య. అక్కడ అప్పుడే కొత్తగా ఇన్స్టాల్ చేశారు హనుమంతుడు విగ్రహం, దానికి ఆపోజిట్గా గరుత్మంతుడి విగ్రహం. పెద్ద పెద్ద విగ్రహాలు ఇంచుమించు 60 అడుగులు ఎత్తు ఉంటాయి అన్నమాట. బ్లాక్ స్టోన్తో చేసినవి ఉంటాయి. వాటికి ఆ గుడి కట్టి అందులో పెట్టాలంటే కుదరదని ముందర వాటిని ఇన్స్టాల్ చేసి చుట్టూరా గుడి కట్టారు. అలా చుట్టూరా గుడి కడుతూ ఉన్న టైంలోనే నేను వెళ్ళి చూశాను. అంటే పూర్తిగా గుడి ఫార్మ్ అవ్వకుండా ఉంది. అలాగనే అదే ఊళ్ళో భావనారాయణ టెంపుల్ అనేది కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా చూసి అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు ఆ చింతలపూడి అనే గ్రామం ఒకటి ఉంది. అక్కడ తమలపాకుల తోటలు విపరీతంగా ఉంటాయి. అలాంటి తమలపాకుల తోటలు మేము ఎక్కడా మళ్ళీ చూడలేదు. ఏ ఊరు వెళ్ళినా కూడా నేను తమలపాకుల తోటలు చూడలేదు. ఆ తోటల్లో మధ్యలో చెట్టు చుట్టూరా ఈ తమలపాకు తీగ అలా తిరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచే తమలపాకులు కాస్తూ ఉంటాయి. మేము వాళ్ళని అడిగాం, ఆ తోటలోకి వెళ్ళి ఆకులు కోసుకోండి అని అంటే, ఏం చేసుకుంటాం, 2 ఆకులు తింటాం మహా అయితే, అంతకన్నా. అలాగా వాళ్ళు చాలా ఫెమిలియర్గా ఉండేవారు. అక్కడ దసరా ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేశారు. మా మామయ్య వాళ్ళ ఇంటికి ఎదురుకుండా దగ్గరలో ఒక పెద్ద గుడి ఉండేది. ఆ గుడిలో ఉత్సవాలు చేసి విజయదశమి రోజు పెద్ద ఊరేగింపు కండక్ట్ చేసి మాచవరం అని పక్కనే ఊరుంది. అక్కడ బకింగ్హామ్ కెనాలే అనుకుంటా ఉన్నది. అక్కడ నిమజ్జనం అదంతా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసేసిన తర్వాత మళ్ళీ రాత్రి చాలాసేపు చీకటి పడిపోయింది. ఆ తర్వాత మా మామయ్య పీడబ్ల్యూడీలో ఈ ఎన్ఎంఆర్గా చేస్తూ ఉండేవాడు కదా, ఆ బకింగ్హామ్ కెనాల్ దగ్గరే ఈ కొలతలవి, నీటి కొలతలవి ఒకటో చేస్తూ ఉండేవారు. అక్కడికి కూడా తీసుకెళ్ళి చూపించాడు. అలాగే దసరా ఉత్సవాలు అన్నీ అయిపోయిన తర్వాత నన్ను మళ్ళీ తీసుకొచ్చి మా ఏలూరులో దింపేసేసాడు అన్నమాట. అలాగా ములుకుదురు అనే ఊరు దసరా టైంలో వెళ్ళటం జరిగింది మా మామయ్య సౌజన్యంతో. ఆ తర్వాత మా నాన్నగారు ఈ త్యాగరాజ గాన సభ అని ఉంది ఏలూరులో. దాంట్లో రెగ్యులర్ మెంబర్గా ఉండేవారు. రెగ్యులర్ మెంబర్ అంటే సంవత్సరానికి ₹10 ₹12 ఉండేది. ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం, ఏదో సంగీత కార్యక్రమాలు అవి జరుగుతూ ఉండేవి. ఏమన్నా ప్రత్యేకమైన నాటకాలు జరిగినప్పుడు నన్ను తీసుకెళ్ళారు. మైరావణ అనే నాటకం ఒకటి, శ్రీకృష్ణ తులాభారం అనే నాటకం ఒకటి, వాటికి తీసుకెళ్ళారు. చాలా బాగున్నాయనిపించింది. ఆ తర్వాత వాటిని కండక్ట్ చేసే ఖమ్మంమెట్టు వెంకట సుబ్బారావు గారు మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఇద్దరు కూడా ఒరే అనుకునేంత ఫ్రెండ్షిప్ అనమాట. ఆయన పెద్ద చార్టెడ్ అకౌంటెంట్. వాళ్ళ అబ్బాయి సోమసుందర్ సాయి అని ఉన్నారు. అతని మ్యారేజ్కి ఆయన ఏం చేశారంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణని కచేరీ పెట్టారు. రిసెప్షన్కి చాలా గ్రాండ్గా పెట్టారు. వాళ్ళ ఇల్లు ఏలూరులో రామచంద్రరావు పేట పార్క్ వెనకాలే ఉండేది. వాళ్ళ ఇంటి ఎదురుకుండానే పెద్ద ఖాళీ స్థలం ఉండేది. ఆ రోజు రిసెప్షన్ అదిను సాయంత్రం రమ్మన్నారు. కానీ మా నాన్నగారు దాంట్లోకి వద్దులే, ఇక్కడికి వెళదాం, కచేరీలో కూర్చుందాం పదా అని చెప్పి కచేరీలో కూర్చున్నాం. కచేరీలో ముందర కూర్చున్నాం. అంటే అందరూ కిందే వేసేసారు చాపలవన్నీ, కిందే కూర్చున్న తర్వాత మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు వచ్చి మా ఎదురుకుండానే చిన్న స్టేజ్, 1 అడుగు ఎత్తులో ఉంది, దాని మీద కూర్చుని ఇంచుమించు 7 దగ్గర నుంచి 8 8:15 దాకా 1 గంట బావే ఇచ్చారు కచేరీ.
చాలా బ్రహ్మాండంగా ఉందనిపించింది మాకు. ఇంత లైవ్లో చూస్తామా అని అనుకున్నాం అన్నమాట. అంటే మా చిన్నప్పుడు 8th క్లాస్ టైంలో, అంటే సుమారు 67 ఆ టైంలో జరిగింది ఇది. అలాగే ఆయన కమ్మమెట్టు సుబ్బారావు గారు ఇంకొక పెద్ద కచేరీ కూడా అరేంజ్ చేశారు త్యాగరాజ గాన సభ తరఫున. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కచేరీ అది మామూలుగా చిన్న ఏరియాలో పెట్టడానికి కుదరదు. అంచేత పాండురంగ టాకీస్ అని చెప్పి ఒక 1000 సీట్స్ కెపాసిటీ ఉన్న సినిమా థియేటర్ అది లీజుకి తీసుకున్నారు. అదే చేశారు ఆ రోజు అక్కడ పెట్టారనమాట. ఆవిడ వచ్చినప్పుడు ముందర ఫస్ట్ టికెట్, అంటే మన సినిమాల్లో ఉండేదానికి రివర్స్గా ఉంటుంది. ఫస్ట్ కూర్చునే వాళ్ళకి 10 రూపాయలు, తర్వాత వాళ్ళకి 7 రూపాయలు, తర్వాత వాళ్ళకి 5 రూపాయలు, తర్వాత వాళ్ళకి 3 రూపాయలు, అలాగా అయితే 3 రకాల టికెట్లు పెట్టారు. అంటే ఇవాళ రోజున అది ఇంచుమించు 2500 3000 రూపాయలు వాల్యూ అనమాట. అంటే మా ఫాదరు 5 రూపాయలు లెవెల్లో టికెట్ అంటే ఆ రోజుని 1500 రూపాయలు వర్త్ అనమాట. ఇవాళ ఆ టికెట్స్ 3 కొన్నారు. 2 గంటల సేపు ఆవిడ చాలా బ్రహ్మాండంగా గాత్రం చేశారు. ఆవిడని లైవ్లో చూడటం అనేది మా లైఫ్లోనే పెద్ద హైలైట్. అది చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా బ్రహ్మాండంగా ఆస్వాదించాం కూడా. ఆ తర్వాత కమ్మమెట్టు వెంకట సుబ్బారావు గారు హైదరాబాద్లో మా రామమ్మయ్య వాళ్ళు ఉండేవారు హిమాయత్ నగర్లో. అదే ఇంట్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళు పైన ఉండేవారు. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటకు వచ్చేస్తుంటే ఈయన కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆయనతో పలకరించాను. ఇలాగ మా నాన్నగారు కస్తూరానంద గారు ఏలూరు అంటే అవునవును కదా, గుర్తుంది. ఆయన అలాగే 100 గజాలు నడుచుకుంటూ వచ్చాను. వచ్చినప్పుడు ఆయన కూడా చెప్పారు, మీ నాన్న నేనే ఇద్దరమే ఒరే అనుకునేవాళ్ళం, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము, అది ఇది అని చెప్పారు. అలాగే వాళ్ళ అబ్బాయి సోమసుందర్ సాయి కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్ అయినారు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్. అప్పుడప్పుడు ఏమన్నా సలహాలు కావాలంటే వెళ్తూ ఉండేవాడిని. ఆయన కూడా క్రికెట్ ఆడేవాడు. సిఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్స్లో క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. అలాగా మా లైఫ్లో పెద్ద ఇంత మటుకు జరిగిన లైఫ్ హిస్టరీలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కచేరీ డైరెక్ట్గా చూడటం అండ్ బాలమురళీకృష్ణ గారి కచేరీ డైరెక్ట్గా చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరికొన్ని విషయాలు, మన స్కూల్కి సంబంధించిన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్పుకుంటూ వస్తాను. ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఎలా ఉన్నాయి ఏమిటని మీ సలహాలు సూచనలు నాకు అందజేస్తారని ఆశిస్తున్నాను కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.